ఈ వీడియో మీద నువ్వు క్లిక్ చేసినట్టే లక్షల మంది జావా ఇన్ తెలుగు అని చెప్పేసి క్లిక్ చేసి వస్తారు. బట్ అందులో చాలా తక్కువ మంది ఎండ్ వరకు కోర్సుని ఫినిష్ చేస్తారు. నువ్వు ఒక బిగినర్, నీకు ఏమీ రాదు అని అనుకున్నా పర్లేదు. ఫ్రమ్ స్క్రాచ్ జావా అనేది నీకు క్లారిటీ వస్తుంది ఈ కోర్స్ ఒకవేళ నువ్వు జాగ్రత్తగా వింటే. అండ్ నీకు ఒకవేళ దీన్ని నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అలానే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ లేదా ఏమైనా ఉన్నా కూడా షేర్ చేస్తూ ఉంటాను. నా కోసం మీరు చేయాల్సింది ఒకటి, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వి విల్ క్రాక్ జావా అని చెప్పేసి. ఇప్పుడు మనం వచ్చేంత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ జావా అంటే ఇది మీకు అర్థమైతే ఇంకా అన్నీ అర్థమైపోతాయి అనమాట. కానీ ఇది ఎవరికి అర్థమవ్వదు. ఇన్పుట్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ ఎనీథింగ్, ఇన్పుట్ ఇన్ జావా. ఇన్పుట్ ఇన్ జావా ఎందుకు వాడతాం? ఫర్ సపోజ్ నువ్వు ఓకే ప్రింట్ A+B చేస్తున్నావు, ఆ A+B నువ్వు 1020 అని ఇచ్చుకుంటున్నావు. అలా కాదు, నేను నా ఇష్టం, నేను ఏదో ఒకటి ఇస్తాను, యూజర్ ఇస్తాడు. ఎంటర్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు 10, సెకండ్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు 20. సో ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసి ఇంకొకసారి ఏమో నేను 5 ఇస్తా, ఇంకోసారి 7 ఇస్తా, నా ఇష్టం, నేను ఏదైనా ఇస్తా. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది మనం తీసుకోవాలి. అలా ఎలా చేస్తాము? బై యూజింగ్ స్కానర్. ఇన్పుట్ స్టేట్మెంట్స్. పైథాన్లో ఒకే చిన్న లైన్ తప్పనైపోద్ది. జావాలో కొంచెం కాంప్లెక్స్ కానీ అర్థమైతే సూపర్ ఉంటుంది. అర్థమవుదు మైండ్ పోతుంది, నిజంగా చెప్తున్నా, కానీ అర్థమైతే సూపర్ ఉంటుంది. సిలో కూడా ఒకే ఒక లైన్, స్కాన్ఎఫ్, రైట్. బట్ బేసిక్గా మనం వద్దాం. అర్థమవుతా అంటేనే మీకు కష్టం అని చేయించేస్తున్నాను, మీ మైండ్లోకి ఎక్కించేస్తున్నాను. సో సింపుల్గా అర్థం చేయించుకున్నాం. సో ఏదైనా ఫర్ సపోజ్ మనం ఇన్పుట్ తీసుకుంటున్నామంటే మనం ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేయాలా లేదా? సో అది స్టోర్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఒక వేరియబుల్. ఆ వేరియబుల్ అనేది మనం డిక్లేర్ చేసుకోవాలి. ఆ వేరియబుల్ మనం ఎలా డిక్లేర్ చేసుకుంటాం? మనకు తెలుసు కదా కోడ్ అనేది. వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలంటే ఇంట్ ఏ, ఇది ఒక వేరియబుల్ అనేది నేను డిక్లేర్ చేశాను. ఏ అయినా నా ఇష్టం, నేను ఏదైనా డిక్లేర్ చేసుకుంటా. IN అని చెప్పేసి డిక్లేర్ చేసుకున్నాను అనుకో, ఫస్ట్ నెంబర్ అని చెప్పేసి లేదా స్వరూప్ అని చెప్పేసి డిక్లేర్ చేసుకున్నాను అనుకో, నా ఇష్టం, నేను ఏదైనా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ ఈ స్వరూప్ అనే దాంట్లో, రైట్, ఈ స్వరూప్ అనే వేరియబుల్లో, ఇది పేరు కాదు, ఇది ఒక వేరియబుల్, దాని లోపల నేను ఏదో ఒకటి స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఎలా స్టోర్ చేస్తా? ఇన్పుట్ తీసుకోవాలన్నమాట. పైథాన్లో సింపుల్గా ఒకే ఒక లైన్, ఇంట్ ఆఫ్ ఇన్పుట్, అలా మనం చేసుకోవచ్చు. కానీ జావాలో వస్తేప్పటికీ మనం ఇక్కడ చూడండి, స్కానర్ క్లాస్ కెన్ బీ యూజ్డ్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఈ సోదంతా చదివే కంటే నేను మీకు డైరెక్ట్గా ఇక్కడ ఒకే ఒక లైన్లో రాసి చూపిస్తాను. చూడండి, మనం ఏదైనా ఇన్పుట్ తీసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే స్కానర్ అనే క్లాస్ని మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం, ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో అని చెప్పేసి అనుకుంటుంటారు. ఒక ఆబ్జెక్ట్ అంటే ఏదో ఒకటి, దాని పేరు మీ ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు. దాని పేరు సింపుల్గా ప్రొసీజర్స్ని ఫాలో అవ్వడానికి దీని పేరు IN కానీ SC కానీ ఏదో ఒకటి ఇచ్చుకోండి, రైట్. స్కానర్ SC ఈజ్ టు న్యూ స్కానర్ system.in. ఏంటి బ్రో ఏం రాసే బ్రో, ఏంటి జరుగుతుంది అసలు నీకు అర్థమవుతుండదు ఫస్ట్ పాయింట్. బట్ మీ బ్రెయిన్ అంత ఎక్కువ కాంప్లెక్స్ చేసుకోవచ్చు. సింపుల్ చెప్తున్నా, ఈ SC అనేది ఇన్పుట్ తీసుకోవడానికి ఒక ఆబ్జెక్ట్, స్కానర్ అనేది ఒక క్లాస్. స్కానర్ అంటే ఏంటి? ఇన్పుట్లు తీసుకోవడానికి అన్నిటికి. క్లాస్ అంటే నేనేం చెప్పాను? ఒక రాజులాగా, లేదా హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం. మనందరికీ టాప్ లెవెల్ ఎవరు? హ్యూమన్స్. అలాగే మన క్లాస్ ECE క్లాస్ ఉంది, CSE క్లాస్ ఉంది. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆబ్జెక్ట్స్. సో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. ఒక స్టూడెంట్ డ్యాన్స్ చేస్తాడు, ఒక స్టూడెంట్ యూట్యూబ్ చేస్తాడు, ఇంకొక స్టూడెంట్ ఇంకొకటి అయితే చేస్తాడు, ఒక స్టూడెంట్ చదువుతాడు, ఇంకొక స్టూడెంట్ మంచి ప్యాకేజ్ తెచ్చుకుంటాడు, టాపర్. అలా డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఒక స్టూడెంట్ డిక్లేర్ చేయాలంటే మనం ఇలాగే స్టూడెంట్ 1, స్టూడెంట్ 2 అని చెప్పేసి పెట్టుకుంటుంటాం. అది మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వచ్చినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది అనమాట. కానీ ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఆ స్కానర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను.
ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశా, ఎస్సీ. ఇప్పుడు ఎస్సీ లోపల డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఒక మెథడ్ ఏమో ఇన్పుట్ని తీసుకుంటుంది, ఇంకొక మెథడ్ ఏమో స్ట్రింగ్ని తీసుకుంటుంది, ఇంకొక మెథడ్ ఏమో ఒక లైన్ మొత్తాన్ని తీసుకుంటుంది. సో ఈ స్కానర్ లోపల మల్టిపుల్ మెథడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఒక మెథడ్ ఏమో ఇంటిజర్ తీసుకోవచ్చు. సో ఈ ఎస్సీ ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో దీనిలో సెవరల్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఎలా ఉంటాయి బ్రో? ఎస్సీ అనేది నువ్వు కదా క్రియేట్ చేసావంటే నేను క్రియేట్ చేశా, కానీ దేనిది ఒక ఫీచర్స్. ఇప్పుడు ఒక హ్యూమన్, ఒక బాబు కొత్తగా పుట్టాడు భూమి మీద. సో వాడికంటూ ఫీచర్స్ ఉంటాయా లేదా? ఎలా వచ్చేస్తాయి? ఎందుకంటే హ్యూమన్ నుంచే కదా వచ్చాడు. సో ఇక్కడ స్కానర్ నుంచే కదా వచ్చింది ఎస్సీ. సో ఎస్సీ కంటూ కొన్ని ఫీచర్స్ అన్నీ ఉంటాయి. చూడండి, ఎస్సీ డాట్ అని చెప్పేసి యాక్సెస్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఎలాగేదో మనం సిస్టమ్ డాట్ అవుట్ అని చెప్పేసి చేసుకుంటున్నాం. ఇక్కడ ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్, నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ డబుల్ ఇలా మనం తీసుకోవచ్చు. ఇదేం చేస్తుంది? నెక్స్ట్ లైన్ అంటే ఉన్న లైన్ అంతటిని ఇన్పుట్ తీసేసుకుంటుంది. చూడండి ఇక్కడ రాసింది స్ట్రింగ్ ఇన్పుట్, నెక్స్ట్ స్ట్రింగ్ ఇన్పుట్, నెక్స్ట్ ఇంటిజరే ఇవ్వాలి దీనికి మనం, నెక్స్ట్ డబల్నే ఇవ్వాలి. డబుల్ అంటే ఫ్లోట్ నెంబర్ 1.5 అలాగా. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైతే ఇన్పుట్ తీసుకుంటున్నామో దాన్ని ఒక దగ్గర స్టోర్ చేయాలని చెప్పినా లేదా? ఎక్కడ స్టోర్ చేస్తున్నాం మనం? స్వరూప్ అనే దాంట్లో మనం స్టోర్ చేస్తున్నాం. స్వరూప్ ఈజ్ ఈక్వల్స్ టు, స్వరూప్ అనేది ఏంటి? ఒక ఇంటిజర్, అవునా కదా? సో ఇంటిజర్ అయినప్పుడు నువ్వు ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ అని కొడితే ఏమవుతుంది? స్ట్రింగ్లా తీసుకుంటుంది, రైట్? నెక్స్ట్ అని కొడితే ఏమవుతుంది? స్ట్రింగ్లా తీసుకుంటుంది. సో నెక్స్ట్ ఇంట్ అని కొడితే ఇంటిజర్లా తీసుకుంటుంది. నెక్స్ట్ డబుల్ అని కూడా కొట్టలేవు. సో నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి ఇలా బ్రాకెట్ అనేది పెట్టాలి. ఇప్పుడు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనేది ఇన్పుట్ తీసుకొని దీని లోపల స్టోర్ చేస్తుంది. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను చూడు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఏం ప్రింట్ చేస్తున్నా? స్వరూప్ యొక్క వాల్యూ స్వరూప్ అని చెప్పి రాసేస్తా. స్వరూప్ లోపల ఏం స్టోర్ అవుతుంది? నేను ఏదైతే ఇన్పుట్ ఇస్తానో ప్రింట్ ఎల్ఎన్, ఓకే, నేను ఏదైతే ఇన్పుట్ ఇస్తానో అంతా అయిపోయాక ఎస్సీ డాట్ క్లోజ్ అని చెప్పేసి కొట్టేయచ్చు. అది మనకు అవసరం లేదు, అది కొట్టకపోయినా ఏం ప్రాబ్లం ఇవ్వదు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కోడ్లో చూడండి, ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేశాను. ఒక స్కానర్ ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ ఏంటి? ఇదంతా మీరు మైండ్లో నుంచి వదిలేండి. ఒక ఆబ్జెక్ట్ అంతే. ఆబ్జెక్ట్ అనేది స్వరూప్ అన్న తర్వాత చెప్తాడు, తర్వాత చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ అనేది మీరు గుర్తుంచుకోండి, ఆ పదం అనేది. సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశా. ఆబ్జెక్ట్ అంటే ఒక న్యూ బార్న్ బేబీ ఇన్ ద వరల్డ్. ఆ న్యూ బార్న్ బేబీకి కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి. కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటాయి, చెవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో దీనికి కూడా ఈ ఎస్సీకి కూడా అన్ని ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంట్ అంటే ఒక ఇంటిజర్ని ఇన్పుట్ తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది? దాని ఇన్పుట్ దాని లోపల ఫంక్షన్ లోపల ఉంటాయి అన్నమాట. అది మనకు అవసరం లేదు. ఇది తీసుకొని మనం ఒక దానిలో స్టోర్ చేస్తున్నాం, స్వరూప్ అనే దానిలో స్టోర్ చేస్తున్నాం. ఇది ఇన్పుట్ తీసుకొని మనం స్వరూప్ అనే దానిలో స్టోర్ చేస్తున్నాం, దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను రన్ చేసి చూపిస్తాను చూడండి. సేవ్ చేసి ఇక్కడికి వచ్చి జావా సెకండ్ ఇదే కదా ఫైల్ నేమ్ చెప్తాను ఆగండి, జావా 0 _ ఇది ఫైల్ నేమ్. సో దీన్ని నేను ఎంటర్ కొడితే చూడండి అది ఇంకా అలా ఆగిపోయింది, అక్కడ ఉండిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అది ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఏంటి బ్రో మెసేజ్ ఏమి ఇవ్వలేదంటే నేను మెసేజ్ ఏం ప్రింట్ చేయలేదు. కోర్సులో ప్రొసీడ్ అయ్యే కంటే ముందు ఒక చిన్న నోట్, ఈ కోర్స్ మీకు నచ్చితే మీరు మన కోడ్ విత్ స్వరూప్ యాప్ని చెక్అవుట్ చేసుకోండి. అందులో ఇలాంటి ఇంకా మంచివి ఫుల్ డీటెయిల్డ్ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి చాలా అఫోర్డబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి. ప్యూర్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అర్థమయ్యి జాబ్ రెడీ చేయడానికి ఆ కోర్సెస్ని రెడీ చేశాము. అండ్ ఈ జావా కోర్స్ మీరు వింటున్నది కూడా అందులో నుంచి జస్ట్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఫుల్ సర్టిఫికేషన్ ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. కోడ్ విత్ స్వరూప్ అని చెప్పి గూగుల్లో అయినా సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడే వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లెట్స్ కంటిన్యూ విత్ ద కోర్స్. లేదు అందుకే ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడ 20 అంటే ఆ 20 ప్రింట్ చేసేది చూడు కింద చూసిందా ఎలా చేసిందంటే ఇక్కడ ఆగిపోయింది. అది ఇక్కడ ఆగిపోయి అడుగుతుంది ఇన్పుట్ ఇవ్వు బ్రో, ఇన్పుట్ ఇవ్వని. నెక్స్ట్ దానిలో ప్రింట్ చేసింది. ఇప్పుడు ఫర్ సపోజ్ పైన నేను ఏదైనా మెసేజ్ ప్రింట్ చేసి చూపిస్తాను నాకు. స్వరూప్ వాల్యూ ఈజ్ అని చెప్పి గివ్ స్వరూప్ వాల్యూ అని చెప్పేసి అడిగితే ప్రింట్ చేస్తే నాకు ఎల్ఎన్ అవసరం లే, సేమ్ లైన్లో చాలు.
ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూపిస్తాను చూడు. గివ్ స్వరూప్ వాల్యూ అడుగుతుంది చూడు నన్ను. మెసేజ్ వచ్చింది, మెసేజ్ ప్రింట్ చేసా. ఎలా ప్రింట్ చేసా? సింపుల్, మనం ఇందాక చూసుకునేదే system.out.print. ఓకే, ఇప్పుడు దీన్ని నేను చేస్తా, వాల్యూ అనేది ఇస్తాను. నేను ఎంత ఇవ్వచ్చు? ఇంటిజరే ఇవ్వచ్చు. 1.5 అని ఇచ్చామనుకో ఎర్ర అంటది. చూడు ఎర్ర ఇచ్చింది. ఎందుకు ఎర్ర ఇచ్చింది? నెక్స్ట్ ఇంట్ అనేది ఒక ఇంటిజర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. క్లియర్? సో ఇంటిజర్ని నువ్వు ఇవ్వాలంతే, నువ్వు ఏది పడితే అది ఇవ్వలేవు. కరెక్ట్? ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇస్తావు. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి ఇంటిజర్ని ఇద్దాం. 10 ప్రింట్ చేసేద్ది. ఎలా ప్రింట్ చేస్తుందంటే కింద నువ్వు ప్రింట్ చేసావు కదా స్వరూప్ అని చెప్పి, సో అది ప్రింట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ స్కానర్ వర్క్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు మళ్ళీ రన్ చేస్తున్నా, వెయిట్ క్లియర్ చేసేద్దాం ఫస్ట్. ఓకే, నేను ఇప్పుడు రన్ చేస్తున్నా జావా ఇది. సో ఇప్పుడు నేను ప్లేస్లో స్వరూప్ అని ఇచ్చాను అనుకో ఎర్రర్ ఇస్తుంది. స్ట్రింగ్ ఇవ్వకూడదు కదా బ్రో, నేను స్ట్రింగ్ ఇవ్వకూడదు. అదే నేను ఫర్ సపోజ్ నెక్స్ట్ అని చెప్పేసి పెట్టాను అనుకో, నెక్స్ట్ లైన్ అని చెప్పేసి, నెక్స్ట్ లైన్ అదొక స్ట్రింగ్ కదా. కెనాట్ కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ ఇంట్. మన స్వరూప్ ఏంటి? ఇంటిజర్లో మనం స్ట్రింగ్ ఎలా స్టోర్ చేస్తాం? స్టోర్ చేయలేము, కన్వర్ట్ చేసుకోవాలి దాన్ని. కన్వర్ట్ చేసుకోవాలి, టైప్ కన్వర్షన్ అంటారు దాన్నే. అది మనకి తర్వాత వస్తుంది. సో ఇప్పుడు మీరు టెన్షన్ ఏం పడద్దు. ప్రస్తుతానికి నెక్స్ట్ ఇంట్ అంటే ఒక ఇంటిజర్ని తీసుకుంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది, క్లారిటీ అర్థమవుతుంది అనమాట. స్కానర్ క్లాస్ కెన్ బి యూస్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. స్కానర్ క్లాస్ అనేది మనం వాడుకున్నాం, అవునా కదా? స్కానర్ క్లాస్ కెన్ బి యూస్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, రైట్ ఆర్ నో? సో స్కానర్ క్లాస్ అనేది మనం వాడుకున్నాం ఇన్పుట్ తీసుకోవడానికి. ఎస్సీ అని చెప్పేసి క్రియేట్ చేసాం. ఆ ఎస్సీ ప్లేస్లో మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఎస్సీఏ లేదా ఐఎన్. సో ఐఎన్ అంటే మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి? IN.input, IN.close. అర్థమవుతుందా? ఎలాగుంటే అలా. ఇప్పుడు దీన్ని కూడా రన్ చేశాను అనుకోండి, గివ్ స్వరూప్ వాల్యూ అంటుంది. చూడండి, గివ్ స్వరూప్ వాల్యూ అంటుంది కింద. సో స్వరూప్ వాల్యూ నేను 10 ఇస్తే 100 ఇచ్చాం, 100 ప్రింట్ చేసేస్తాయి. సో వి క్రియేట్ స్కానర్ ఆబ్జెక్ట్ నేమ్డ్ స్కానర్, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. దట్ రీడ్స్ ఫ్రమ్ ద స్టాండర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్ system.in. system.in అనేది ఇవ్వాలి. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఇది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇదేంటి, లోపల ఎందుకు system.in రాసేవు, ఇవన్నీ మనకు అప్పుడే అర్థం అవ్వు. నేను చెప్తా, టెన్షన్ ఏం పడద్దు. ప్రస్తుతానికి ఎలా జరుగుతుంది, ఒక ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం, అవునా కాదా? సో అదనమాట కాన్సెప్ట్. ఫ్రమ్ స్టాండర్డ్ ఇన్పుట్ ఇలా వి యూజ్ scanner.next line టు రీడ్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ని రీడ్ చేయడానికి మనం నెక్స్ట్ లైన్ వాడతాము. నెక్స్ట్ ఇంట్ టు రీడ్ ఏజ్ యాజ్ ఇంట్, రైట్? ఒక వేరియబుల్ ఏజ్ లోపలికి మనం ఏదైనా స్టోర్ చేయాలంటే నెక్స్ట్ ఇంటిజర్ని వాడతాం. నెక్స్ట్ ఇంట్ ఫర్ ఇంటిజర్స్, నెక్స్ట్ డబల్ ఫర్ డబల్ ఫ్లోట్ వాల్యూస్, రైట్? ఈ మూడే బేసిక్గా అనమాట. ఫర్ సపోజ్ స్ట్రింగ్లో తీసుకొని ఎలా స్టోర్ చేసుకోవాలి బ్రో అంటే కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి మనకి, టెన్షన్ ఏం పడొద్దు. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ క్లారిటీ అనేది నాకు లేక నేను చాలా ఇబ్బందులు పడ్డాను స్టార్టింగ్లో. మీరు ఇవన్నీ పడకూడదు అని చెప్పేసి ఇంత క్లారిటీగా డెప్త్గా చెప్తున్నాను మొత్తం. నాకు మీరు ఒక్కటే వదిలేయాలి, అదేంటంటే ఈ పర్టికులర్ లైన్కి అర్థం ఏంటి. అది నేను ఊప్స్ వచ్చినప్పుడు నేను కరెక్ట్గా డెప్త్గా చెప్తాను. అసలు ఏంటి ఇదేంటి, ఇది ఒక క్లాస్ నేమ్, ఇదేంటి, ఇదొక కన్స్ట్రక్టర్ నేమ్, ఇదేంటి కన్స్ట్రక్టర్లో పాస్ అవుతున్న వాల్యూ, ఇదేంటి న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవడానికి సింటెక్స్, ఇవన్నీ మీకు అర్థమవుతుంది తర్వాత. ఓకే, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను, పెద్ద ఎగ్జాంపుల్. ఏంటి బ్రో ఎంత ఉంది కోడ్ అనుకుంటుంటారు. 3 కవర్ చేసి రాశాను అనమాట ఇందులో. సో ఫస్ట్ వస్తేప్పటికి system.in క్రియేట్ చేసుకున్నాడు, స్కానర్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాడు వీడు. మన ఇష్టం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. scanner.next line, నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ డబల్, ఇలా మనం ప్రింట్ చేసుకున్నాడు. ఇది రన్ చేసి చూడండి, మీకు ఏం రన్ అవుతుందో చూడండి ఒకసారి, రైట్? అవుట్పుట్ ఏం వస్తుందో అనేది ఒకసారి చూసి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏం లేదు, ఇందాక ఏవైతే A and B నెంబర్స్ ఉన్నాయో అవి ఇన్పుట్ తీసుకోవాలి యూజర్ ద్వారా. ఎలా ఇన్పుట్ తీసుకుంటాం? ఈ స్వరూప్ ప్లేస్లో A పెట్టుకో, రైట్? దాని తర్వాత B ఒకటి పెట్టుకో. B అనేది ఏంటి? B అనేది నెక్స్ట్ ఇంట్ B, రైట్? గివ్ A B వాల్యూస్, మెసేజ్ ప్రింట్ ఏం చేస్తా? A + B. సో ఇప్పుడు ఏంటి, ఇంటిజర్స్ కదా ఇవి. సో నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే గివ్ A, B వాల్యూస్, AB వాల్యూస్. సో 10 స్పేస్ 20 ఇలా ఇచ్చాను అనుకోండి, 30. చూసారా? అదేం చేసింది? ఫస్ట్ ఇంటిజర్ని తీసుకుంది,
తర్వాత స్పేస్ వచ్చిందో ఏమొచ్చిందో దానికి అనవసరం. సో ఇప్పుడు 10, 20. సో కామా ఇవ్వకూడదు, స్పేస్ మధ్యలో స్పేస్ వచ్చింది. సో స్పేస్ని వదిలిన తర్వాత ఈ నెక్స్ట్ ఇంటిజర్ ఏమి ఇచ్చావు అనేది చూసుకుంటుంది. 10 ఇచ్చిన తర్వాత స్పేస్ ఇచ్చేసి 20 ఇచ్చావు. సో 10 తర్వాత 20 తీసుకుంది. రైట్ ఆర్ నో? ఇప్పుడు నువ్వు జస్ట్ 10 అని చెప్పేసి వదిలేసావు అనుకో, అది ఎర్రర్ ఇస్తుందేమో. ఓకే 20 అని అడుగుతుంది, చూసారా? ఇలాగైనా అవ్వచ్చు. సో 10 ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టచ్చు, ఎంటర్ కొట్టిన తర్వాత మళ్ళీ ఆగిపోతుంది అది, అప్పుడు ఇంకొక నెంబర్ ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ ద వే, ఇలా మనం రాయొచ్చు అనమాట. సమ్ ఆఫ్ ఏ అండ్ బి, ఏ అండ్ బి 2 ఇంటిజర్ని నేను ఇన్పుట్ తీసుకున్నా, ప్రింట్ చేశా. నెక్స్ట్ క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి, 2 నెంబర్స్ని ఇన్పుట్ తీసుకోండి. ప్రోడక్ట్ చేయడానికి మీకు వచ్చి చెప్పేస్తున్నా, ఏ ఇంటూ బి అని చెప్పేసి వాడాలన్నమాట. ఓకేనా? system.out.println, ఇది ఎలా చేస్తారో చూడండి. సెమీకాలన్ అనేది మర్చిపోతుంటారు, పైథాన్ నుంచి వస్తే అది ఇవ్వడం నేర్చుకోండి. నెక్స్ట్, ఏరియా ఆఫ్ సర్కిల్, నేను ఫార్ములా చెప్పేస్తున్నా, అది మీరు చేయండి. ఏ అండ్ బి లాగా మీరు ఏం చేసుకుంటారంటే ఆర్ అనేది ఇన్పుట్ తీసుకోండి. రైట్, ఐఎన్ డాట్ నెక్స్ట్ ఇంటో ఏదో ఒకటి మీ ఇష్టం, లేదా నెక్స్ట్ డబ్బలో. ఇప్పుడు system.out.printlnలో సిస్ అవుట్ అంటాను దీని లోపల మీరు ఏం చేస్తారంటే 3.14 స్టార్ ఆర్ స్టార్ ఆర్. దేం చేస్తుంది? 3.14 అనేది పై వాల్యూ, పై ఇంటూ ఆర్, పై ఆర్ స్క్వేర్, ఏరియా ఆఫ్ సర్కిల్. క్లియర్? సో ఇదనమాట ప్రాసెస్ ఫర్ ప్రింటింగ్ ఏరియా ఆఫ్ సర్కిల్. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేయడం కష్టమే, కానీ ఇదేదైతే మనం హార్డ్ వర్క్ చేస్తున్నామో, ఈ జావాలో ఈ క్లాసెస్ అంటే ఏంటి, స్కానర్ ఎందుకు వాడుతున్నారు, ప్రింట్ ఎలా చేస్తున్నారు, ఆపరేటర్స్ ఏంటి, లూప్స్ ఏంటి, డెసిషన్ మేకింగ్ ఏంటి, డేటా స్ట్రక్చర్స్ ఏంటి, ఇదంతా ఏదైతే హార్డ్ వర్క్ నువ్వు చేస్తున్నావో ఇట్ విల్ పే యూ ఆఫ్. నీకు ఒక మంచి జాబ్, నీకు ఒక మంచి పొజిషన్ లా నీకు తిరిగి వస్తుంది నీ దగ్గరికే. ఇది నన్ను నమ్ము, ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్ మాత్రమే చెప్పగలడు. ఇట్స్ వెరీ గుడ్, రిజల్ట్ ఈజ్ వెరీ గుడ్. జస్ట్ సమ్ ఎఫర్ట్స్, జస్ట్ అ ఫ్యూ మంత్స్ ఆఫ్ ఎఫర్ట్స్ మీ తరపు నుంచి కావాలంతే. ఈరోజు ఈ మాడ్యూల్లో మనం చూసుకోబోతున్నాం ఆపరేటర్స్. బేసిక్గా ఆపరేటర్స్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ వేరియబుల్స్ అని చెప్పేసి మనం చూసుకున్నాం. వేరియబుల్స్ అంటే ఏంటి? ఇన్ విచ్ వి స్టోర్ డేటా. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 2 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ సపోజ్ 10 and 20, సో ఏబి. సో ఈ ఏబి వేరియబుల్స్కి నువ్వు ఏదైనా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అంటే లైక్ ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, కంపారిజన్ అవ్వచ్చు. ఏ బి కంటే పెద్దదా, బి సి కంటే చిన్నదా. సో దిస్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి నువ్వు పర్ఫామ్ చేయడానికి యూ రిక్వైర్ ఆపరేటర్స్. సో ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పినా అది నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ బి అనేవి 2 వేరియబుల్స్ అనమాట, ప్లస్ సో ఇది ఒక ఆపరేటర్. సో ఏబి అనేవి ఏమవుతాయి అలాంటప్పుడు? సో ఏ అండ్ బి ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆపరెంట్స్ అవుతాయి. సో ఇది ఒక జస్ట్ టర్మ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఏదైతే ఉందో మనకి ఇది ఆపరేటర్. ఓకే, జస్ట్ ఈ సింపుల్ టర్మ్ గుర్తుపెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. ఈ ప్లస్ మైనస్ ఇలాంటివి ఏమేమి ఉంటాయి రకరకాలవి, అవే మనం చూస్తాం అనమాట. సో టైప్స్ అనేవి ఉంటాయి అనమాట ఆపరేటర్స్లో. సో ఇప్పుడు ఎలాగైతే చెప్పానో, ప్లస్ చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేసి అంటారు. అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు అనేది ఏంటి? ఒక అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. ఎందుకు అసైన్మెంట్ ఆపరేటర్? ఎందుకంటే మనం అక్కడ 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాము. సో అలా మనకి రిలేషనల్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్, టర్నరీ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్, యూనరీ మళ్ళీ వచ్చింది, లాజికల్ ఆపరేటర్స్ ఇక్కడ ఇది మిస్ అయిందనమాట. అసైన్మెంట్ అరిథమెటిక్ ఆపరేటర్స్ మిస్ అయింది ఇక్కడ. అలా లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ అసైన్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. ఇవి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఈ టైప్స్ గురించే మనం ఇప్పుడు డీటెయిల్గా ప్రతి ఒక్క టైప్ గురించి డిస్కస్ చేస్తాము. ఇక్కడ మీరు చూస్తున్న జావా కోర్సు మన ఫుల్ జావా ప్లస్ డిఎస్ఏ కోడ్వేస్ వరకులో ఉన్న పెయిడ్ కోర్స్కి చాలా చిన్న పార్ట్ అనమాట. అందులో 40 hours ఆఫ్ కాంటెంట్, ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, ఎలా ఆలోచించాలి, ఎలా మనం బ్రెయిన్ పెట్టాలి, ప్రతి ఒక్కటి ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి.
మన కోడ్ విశ్వరూప్ యాప్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ చేసింది మన కోడ్ విశ్వరూప్ యాప్. ఎంతో బడ్జెట్ ఉండదు, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. సో వెళ్ళి ఇప్పుడే మీరు పెయిడ్ కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ జర్నీని కంటిన్యూ చేయండి అండ్ సర్టిఫికేషన్ అనేది కూడా మీరు పొందండి. ఫ్రీ కోర్సులో ఉన్న అన్నిటికంటే పెద్ద మిస్టేక్ మనం కంప్లీట్ చేయలేము, మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము, మనకి 100% దొరకదు. సో ఎంతోమందికి హెల్ప్ చేసిన కోడ్ విశ్వరూప్ యాప్లో మీరైతే ఎన్రోల్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నేను గ్యారంటీ ఇస్తున్నా, మీరు కోర్స్ చేసిన తర్వాత మీరు 100% వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అయితే చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కలుద్దాం నెక్స్ట్ పార్ట్లో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలా ఉందో కోర్స్ అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ పార్ట్.